హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు ఈ వీడియోలో మనము అఖండ 2 మూవీకి సంబంధించి డే 1 కలెక్షన్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సినిమా బడ్జెట్ ఎంత, అలాగే సినిమాకి సంబంధించిన రైట్స్ ఎంతకు సోల్డ్ కావడం జరిగింది, సినిమా ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించి నేను స్పెషల్గా ఏం అబ్జర్వ్ చేశానంటే, ఈ సినిమాకి సంబంధించి ఏదైతే టాక్ ఉందో, రివ్యూ ఉందో, ఈ రివ్యూవర్స్ యూట్యూబ్లో రివ్యూవర్స్ ఇచ్చే రివ్యూ ఒకలా ఉంది, ఎవరైతే ఆడియన్స్ సినిమా చూసి వస్తారో వాళ్ళు ఇచ్చే రివ్యూ వేరేలా ఉంది. ఎందుకంటే అక్కడ కంపారిజన్ లేకుండా ఉంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మన బాలయ్య బాబు గారు నడిచిన అఖండ 2 December 5th రిలీజ్ కావాలి. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల, ఆ ఇష్యూస్ వల్ల ఏంటంటే December 12th అయితే రావడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ పెయిడ్ ప్రీమియర్ షోలో కొద్దిగా కలెక్షన్స్ అయితే తగ్గడం జరిగింది. బాలయ్య బాబు గారి కెరియర్లో ఒక మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే బాలయ్య బాబు గారు ఈ ఇయర్లో 2 హిట్లు అయితే ఇవ్వబోతున్నారు. ఒకటి ఆల్రెడీ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే మనకు డాకు మహారాజ్ సినిమాతో ఒక అద్భుతమైన హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఒక హిట్ అయితే కాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత, ముందు స్క్రీన్స్ ఎంత, బడ్జెట్ ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ సినిమా వచ్చేసి మనకు పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే నిర్మాత ఆల్మోస్ట్ ఒక 150 కోట్ల రూపాయలని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ని నిర్మాత 85 కోట్ల రూపాయలకి, శాటిలైట్ రైట్స్ని 60 కోట్ల రూపాయలకి, అవే మ్యూజిక్ రైట్స్ని 10 కోట్ల రూపాయలకి సోల్డ్ చేసి ఓవరాల్గా సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 155 కోట్ల రికవరీని నిర్మాత తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 26,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. బేసిక్గా ఈ సినిమాని పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేసినప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ ఎక్కువగా హిందీ మార్కెట్లో ఇంకా మన తెలుగు మార్కెట్లో చేయడం జరిగింది. కానీ ఎక్కువ కలెక్షన్స్ వస్తుంది మన తెలుగు మార్కెట్లో, ఇంకా కన్నడ మార్కెట్లో రావడం జరుగుతుంది. సో హిందీ మార్కెట్లో సినిమాకి ఆల్రెడీ ఇప్పుడే పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింది. బేసిక్గా మన దగ్గరికి అక్కడికి కొద్దిగా టాక్ వేరే ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్ అయితే స్టార్ట్ అయింది. మరి హిందీ రివ్యూవర్స్ కూడా చెప్పిన ఏంటి, వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే అక్కడైతే పాజిటివ్ టాకే వస్తుంది. సో డే 1 ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి 26,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 31,72,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 8,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా బోయపాటి గారు ఇంకా బాలయ్య బాబు గారు కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 40,22,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో సినిమాకి ఇంకా కలెక్షన్స్ ఎక్కువగా వచ్చేవి. బట్ ఏంటంటే ఇందులో ఈ సినిమాకి ఆల్రెడీ తక్కువ స్క్రీన్స్ దొరకడం, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ తేరేష్కుమేన్ సినిమా నడుస్తుంది, దురంధర్ సినిమా, ఈ 2 సినిమాలు కూడా సూపర్ పాజిటివ్ టాక్తో నడుస్తున్నాయి. అలాగే ఈరోజు కపిల్ శర్మ నటించిన ఒక సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి సినిమా కొద్దిగా స్క్రీన్స్ అయితే తక్కువగా దొరకడం జరిగింది. సో ఫైనల్ గా బోయపాటి గారు ఇంకా బాలయ్య బాబు గారి కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి మనకు 200 కోట్ల రూపాయలు. కాబట్టి సినిమా ఈజీగా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు అయితే అడుగు పెడుతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా తన బడ్జెట్ ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మనం ఒకసారి రివ్యూవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మన తెలుగులో ఎవరైతే రివ్యూవర్స్ ఇస్తున్నారో వాళ్ళ రివ్యూవర్స్ అందరూ కూడా క్రింజ్ సినిమా, తలనొప్పి లేస్తుంది, అది ఇది అని మాట్లాడడం జరుగుతుంది. కానీ మెయిన్గా లాజిక్స్ అనేటివి పక్కన పెడితే సినిమా చూడడానికి బాగానే ఉంటుంది. ఆ లాజిక్స్ని పట్టుకొని ఎవరో ఒక రివ్యూవర్ ఉంటాడు, మన దగ్గర కాదనుకుంటా, అవుట్ ఆఫ్లో ఉంటాడు అనుకుంటా, ప్రతి సినిమాలో పనికి రాకుండా లాజిక్లు వెతుకుంటుంది. సినిమా అంటే లాజిక్ కాదు, సినిమా అంటేనే ఒక కల్పితం. సినిమా అనేది ఒక 3 గంటలు మనం ఎంటర్టైన్ చేయడానికి ఒక సాధనం లాంటిది. అది రీసెంట్గా ఏదో సినిమాకి, ఏది వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ నిలబడితే ఆ ఫ్లైట్ డోర్ ఓపెన్ ఉంటుంది కదా, సో అంత గాల్లో ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు ఆ ఫ్లైట్ డోర్ ఓపెన్ ఎందుకు ఉంటుంది అని చెప్పి ఆ రివ్యూ పేరు నాకు గుర్తులేదు. సో అలా ప్రతి దాంట్లో లాజిక్, సినిమా అంటే లాజిక్ కాదు, సినిమా అంటే కల్పితం. మనల్ని 3 గంటలు ఎంటర్టైన్మెంట్ చేసి మన టెన్షన్స్ నుండి రిమూవ్ చేసే ఒక సినిమా అనేది ఒక సాధనం. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ వైజ్గా ఉండాలి. కానీ ఏదో మన వ్యూస్ కోసం అది లాజికల్గా లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి మన సినిమాని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాని, సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక సినిమా పైన ఇలా మన తెలుగు రివ్యూవర్స్ మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా తప్పు. మీరు చూసుకున్నట్టయితే పబ్లిక్ నుంచి టాక్ చూడండి ఒకసారి. పబ్లిక్ నుంచి టాక్ పాజిటివ్గానే వస్తుంది. మరీ సూపర్ పాజిటివ్గా వస్తుందని చెప్పను, మరీ లేదని చెప్పను, కానీ పాజిటివ్గానే వస్తుంది, ఆడియన్స్కి నచ్చుతుంది. సో ఇది మన తెలుగు ఆడియన్స్. నార్త్ ఆడియన్స్ చూసుకోండి, నార్త్లో కూడా కొంతమంది రివ్యూవర్స్ ఏంటంటే నెగిటివ్ టాకే ఇస్తున్నారు. ఏంటంటే మెయిన్గా ఏవైతే బోయపాటి గారో ఆ విఎఫ్ఎక్స్ చూపించడం జరిగిందో ఆ విఎఫ్ఎక్స్లో కొంచెం తేడా ఉంది. అలాగే బాలయ్య బాబు గారి డబ్బింగ్ ఏదైతే ఉందో హిందీలో, బాలయ్య బాబు గారు చేయకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుండేది. బట్ ఏంటంటే సినిమా బాగుంది అని చెప్పి వాళ్ళు పాజిటివ్ టాకే ఇస్తున్నారు.
హిందీలో కూడా హిందీ ఆడియన్స్ కూడా పాజిటివ్ టాకే ఇస్తున్నారు. సో ఏంటంటే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాకే వస్తుంది సినిమాకి. కాకపోతే ఏంటంటే రివ్యూవర్స్ సినిమాని తొక్కేస్తున్నారా అన్నట్టు అర్థమవుతుంది. అలా ప్రవర్తిస్తున్నారు మనోళ్ళు. ఎందుకంటే సినిమా ఏ విధంగా ఉందని పక్కన పెడితే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది. మన తెలుగు సినిమాని కూడా మన వాళ్ళే తొక్కేస్తున్నారు అంటే అక్కడ మీరు అర్థం చేసుకోండి. రివ్యూవర్స్ పూర్తిగా మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆడియన్స్ నుంచి మాత్రం ఎక్కడ మాక్సిమం నెగిటివ్ టాక్ రావట్లేదు, పాజిటివ్ టాకే వస్తుంది. బాలయ్య బాబు గారి యాక్షన్ బాగుంది, మన సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసిన విధానం బాగుంది అని చెప్పి కొంచెం విఎఫ్ఎక్స్లో అది ఏదైతే బోయపాటి గారు చూపించడం జరిగిందో ఆ విఎఫ్ఎక్స్లో కొంచెం ఓకే అన్నట్టే ఉంది. కానీ మిగతా మొత్తం సినిమా బాగానే ఉందని చెప్పి ఆడియన్స్ నుంచి మాత్రం టాక్ వస్తుంది. బట్ రివ్యూవర్స్ ఎందుకు నెగిటివ్గా మిక్సింగ్గా అలా ఇస్తున్నారు అనేది అది వాళ్ళకే తెలియాలి. బట్ ఏంటంటే పబ్లిక్ నుంచి అయితే సినిమాకి మంచి పాజిటివ్ టాకే వస్తుంది. మొదటి రోజు సినిమా దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది కాబట్టి మరో 2 రోజుల్లో అంటే వీకెండ్స్ రావడం జరిగింది కాబట్టి సాటర్డే సండే 3 రోజుల్లో కలిపి సినిమా ఈజీగా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. మరి మీరు చెప్పండి, మీరు సినిమా చూస్తుంటే బాలయ్య బాబు గారు అఖండ 2 జెన్యూన్ ఒపీనియన్ చెప్పండి. ఏంటంటే కొంచెం ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్లో కొద్దిగా అలా ఇలా ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ విఎఫ్ఎక్స్ని తీసేసి సినిమా ఏ విధంగా ఉంది అనే విషయం గురించి ఆడియన్స్గా మీ ఒపీనియన్ ఏంటి? సినిమా మీరు చూస్తుంటే సినిమా మీకు నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ ప్రెస్ చేసి అలాగే సినిమా ఏ విధంగా ఉందనేది కూడా మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే డైలీ బాక్స్ ఆఫీస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.